అస్సలాముఅలైకుం మై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై రెసిపీ 78. ఇవాళ రెసిపీ రిలేటెడ్ చూడబోయేది హెల్దీ అయిన టేస్టీ అయిన బీట్రూట్ క్యారెట్ చపాతీ అయితే చూడబోతున్నాం. రండి ఫ్రెండ్స్, వీడియోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని తురుముకున్న బీట్రూట్, అలాగే పచ్చిమిరపకాయలు, అల్లము, క్యారెట్ ఇవన్నీ మిక్సీ గిన్నెలో వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఫైన్గా ఆడించుకొని తీసుకోవాలి. ఇలాగా అలాగే ఇంకొక బౌల్ తీసుకోవాలి. ఇలా బౌల్ తీసుకున్న తర్వాత 2 కప్పులు అయితే గోధుమ పిండి అయితే తీసుకోవాలి. అలాగే గోధుమ పిండిలోకి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ ఆమ్చూర్, 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, సరిపడా ఉప్పు, కొత్తిమీర, కొద్దిగా ఫైన్గా ఆడించుకున్న బీట్రూట్ క్యారెట్ పేస్ట్ ఇలా వేసుకున్న తర్వాత అంతా బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. బీట్రూట్ క్యారెట్ దీంట్లోనే వాటర్ ఉంటుంది కాబట్టి వాటర్ అయితే ఎక్కువ అయితే పట్టదు, కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత పైన కొద్దిగా అయితే ఆయిల్ అయితే అప్లై చేయాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఒక్క 10 నిమిషాలు అయితే ఇలా మూత పెట్టేసుకొని అలా పక్కన ఉంచేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత తీసుకోవాలి. ఇలా తీసుకొని మనం ఏ సైజు కావాలంటే ఆ సైజు అయితే పిండి అయితే తీసుకోవాలి. ఇలా పిండి తీసుకొని ఉండలు చేసుకొని ఇలా కొద్దిగా పిండి చల్లుకొని ఇలాగా చపాతీలాగా ఒత్తుకోవాలి. బీట్రూట్ క్యారెట్ కలిసిందనేసి చపాతీ వచ్చి తీయగా ఉంటుంది అనేసి మటుకైతే అనుకోవద్దు. మామూలు చపాతీలాగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే ఇది హెల్తీ అయిన ఫుడ్, ఇది చాలా మంచిది హెల్త్కి. ఇలా చేసి ఇవ్వడం వల్ల మన ఇంట్లో మన పిల్లలకైనా సరే మనకైనా సరే చాలా మంచిది హెల్త్కి అయితే. అలాగే మీకు నచ్చిందా? మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసేవారైతే ఒక లైక్ అయితే కొట్టేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.